రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. స్క్రీన్ పైన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. అతని పేరు అమన్ కుమార్, అతని భార్య గుంజాన్ కుమార్. అయితే వీరిద్దరికి పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక 10 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. అమన్ కుమార్ చాలా పేద కుటుంబం, మంచి సంబంధం అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకుంది. దాని తర్వాత ఇతని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇంకా చదువుకోవాలని ఉంది, నేను బాగా చదువుతాను, నాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయని అతనితో చెప్పినప్పుడు అమన్ కుమార్ ఆమెని చదివించాడు. అమన్ కుమార్ పెద్దగా చదువుకోలేదు, డైలీ వేజెస్ వర్క్ చేసుకుంటాడు, కూలీ పనులు చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఎంతో కష్టపడి మొత్తం మీద ఒక పక్క ఇల్లును చూసుకుంటూ, ఒక పక్క బిడ్డను చూసుకుంటూ, ఇంకో పక్క ఈమెను ఏమైతే ఆమె చదువుకోవాలని చెప్పి అడిగిందో అలా ఆమెను చదివించే ప్రయత్నం చేశాను. గ్రాడ్యుయేషన్ బీఈడీ చేసింది. తర్వాత బైపీసీ కోచింగ్ కోసం కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. ఈమె కోసం 1.5 ఎకర్ ల్యాండ్ కూడా అతను అమ్మేస్తాడు. అదంతా కూడా వ్యవసాయ భూమి. దాని మీద ఆధారపడి వచ్చిన డబ్బులతో కూడా వీరు జీవనం కొనసాగిస్తారు. అలాంటిది కూడా అమ్మేస్తాడు. ఎందుకంటే భార్య నన్ను ఒక కోరిక అడిగింది, తన కోరిక నేను నెరవేర్చాలి. పెళ్ళి అయినప్పటికీ ఆమె ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, బాగా చదివే ఆమె సడన్గా పెళ్లి కోసం మధ్యలో ఆగిపోయింది అంటూ కూడా ఆమెని బాగా చదివించాడు. చివరికి ఇతనికి ఆమె నామాలు పెట్టేసింది. బీఈడీ చేసిన తర్వాత, కోచింగ్ తీసుకున్న తర్వాత 6th to 8th క్లాస్ 6 నుంచి 8వ తరగతి వరకు పాఠాలు చెప్పే టీచర్గా ఈమెకి జాబ్ వచ్చింది. తర్వాత సేమ్ ఆమె ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అయిందో అదే టైంలో ఇంకొక ఉపాధ్యాయుడు ఆ వ్యక్తితో పరిచయం పెట్టుకుని ఎంతో కష్టపడి చదివించిన భర్తని, అలాగే వారికి పుట్టిన బిడ్డని కాదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఎలా వెళ్ళిందో తెలుసా? డార్జిలింగ్ ట్రిప్ ఉంది, మా తోటి ఉపాధ్యాయులతో కలిసి మేము అందరం కూడా ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పి 10 ఏళ్ల బాముడు ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ విషయం హస్బెండ్కి కూడా చెప్పలే. ఏదో పని మీద వెళ్ళుంటుంది, ఉద్యోగానికి వెళ్ళింది కదా అని చెప్పేసి అనుకుంది. వేరే ఇతరులకి ట్రిప్ అని చెప్పింది వారు అడగడంతో. సో మొత్తానికి ఎంత ఎదురు చూసినా రావట్లా. సరే ఇంకా కనుక్కుందాం అని చెప్పి ఏంటి అసలు ఈ ట్రిప్ ఏంటి అంటే అసలు ట్రిప్పు లేదు, ఏమీ లేదు. మరి ఎక్కడుంది తీరా చూస్తే గజీపూర్ అనే ఒక ఏరియాలో ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తితో ఒక రూముని రెంట్ తీసుకుని అక్కడ అతనితో ఉంది. మొత్తం మీద ఆ హస్బెండ్ ఆ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూశాడు. తర్వాత ఒక్కసారిగా అతను నిజంగా చాలా షాక్ అయిపోయాడు. వాళ్ళిద్దరిని కూడా చూడకూడని పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని 4 గోడల మధ్య చూశాడు. గుండె పగిలిపోయింది అతను. నిజంగా ఎంతో కష్టపడి చదివించాడు. గవర్నమెంట్ జాబ్ ఆమెకు వచ్చేంత వరకు కూడా తను ఎంత కృషి చేయాలో అంతా చేశాడు. కానీ చివరికి మోసం చేసి వెళ్ళిపోయింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు వాళ్ళిద్దరిని. అక్కడ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒక వీడియో క్లిప్ వచ్చింది బయటికి. పోలీసులతో సహా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని ఇన్షర్ట్ చేసుకుని స్పెట్స్ పెట్టుకున్నా ఉన్నాడు చూసారా, అతనే ప్రియుడు. అతనితో గదిలో రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. హస్బెండ్ చూడండి పాపం, అతనికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఇంకా ఆమెని మంచిగా ఇంటికి వెళ్ళిపోతాం రా అని పిలుస్తున్నాడు. కానీ ఆమె నేను రాను, నీతో కాపురం చేయను అలా చెప్తుంది. పోలీసులు కూడా ఒక పక్క నుంచి చెప్తున్నారు. అయినా సరే ఎంత డేర్గా నేను అతని దగ్గరికి వెళ్ళను. 10 ఏళ్ల బాబు కూడా ఉన్నాడా, అయినా సరే ఆలోచించుకున్నాను నేను వెళ్ళనంటే వెళ్ళను. అతనితో ఏకాంతంగా గడపాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తితో ఆ ప్రేమ కాస్త ఆ ప్రేమలో మునిగి తేలిపోయి ఎవరైతే తన కోసం కష్టం చేసి కృషి చేసి తనకున్న ఆస్తినంతా అమ్ముకుని ఆమెని చదివించాడో ఆ వ్యక్తి మాత్రం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది.
వెళ్ళిపోవడం కాదు, తెలియకుండా వేరే గదిని అద్దెకి తీసుకుని ఇద్దరు అక్కడ కాపురం కూడా పెట్టేశారు. అంటే వీరితో పాటు తోటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారు చెప్పడం వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలిసే, లేదంటే అసలు వీరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా విషయాలు తెలియదు. చూడండి ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తుందో. అరే నేను రెడ్ హ్యాండెడ్గా దొరికేశాను, నన్ను అందరూ కించపరిచే విధంగా మాట్లాడతారు. ఆ భయం ఏం లేదు ఆ అమ్మాయికి, ఆ మహిళకి. ఆ అబ్బాయి వాళ్ళ బాబు అక్కడ ఏడుస్తున్నాడు, అమ్మ వచ్చే అని చెప్పి. అయినా సరే ఆమెకి ఎమోషన్స్ లేవు, ఆ ఫ్యామిలీ మీద ఎటువంటి ఎమోషన్స్ అవేమీ లేవు. అతను కావాలి. వాడు చూడండి ఎలా ఉన్నాడు, పొట్టేసుకుని స్పెట్స్ పెట్టుకుని, నెత్తి మీద కొంచెం హెయిర్ కూడా పాపం పోయింది. అలాంటి వ్యక్తి కావాలి. అంటే ఇక్కడ మరి అతను ఏ రకంగా కావాలనుకుంటుందో నాకు అర్థం కావట్లా. పోనీ అంత వాళ్ళ హస్బెండ్ కన్నా అంత అందగాడు కాదు, పోనీ చూడడానికి లుక్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అట్లా కూడా లేడు. మరి అతని దగ్గర ఏముందో మరి? ఇంత కష్టపడి చదివించిన వ్యక్తిని వదిలేసి ఆ మహిళ అతనితో వెళ్ళిపోయింది. ఇదిగో అంత పొట్టేసుకుని నెత్తి మీద బట్టేసుకుని పోలీసులతో అతను వాగ్విధానికి దిగుతున్నాడు. నిజం చెప్పాలంటే ఇతని కన్నా వ్యవసాయం చేసుకుని ఇతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అయినా సరే అతనే కావాలని చెప్పి అంటే నేను చెప్పేది కొంచెం మీకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అతని దగ్గర ఉన్న డబ్బు ఇతని దగ్గర లేదు, అందుకనే ఆమె వెళ్ళిపోయింది. 10 ఏళ్ళ కష్టం, 10 ఏళ్ళు ఆమె కోసం అన్ని రకాలుగా కష్టపడి డబ్బును సంపాదించి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు, బీఈడి కంప్లీట్ చేసేంత వరకు, తర్వాత మళ్ళీ ఆమె కోచింగ్ సెంటర్స్ అని, బీపీఎస్సి కోచింగ్ సెంటర్స్ అని కొన్ని వేల రూపాయలు ఆమెకి తగలబెట్టి, తర్వాత మళ్ళీ కొన్ని ల్యాండ్స్ 1.5 ఎకరం సాగు భూమి, వ్యవసాయం చేసుకునే భూమి, ఆ భూమిని కూడా ఈమె కోసం అమ్మేసి చివరికి రోడ్డున అతను బిడ్డ రోడ్డున పడ్డారు. సో ఇది కొత్త ఏం కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు బెంగళూరులో కూడా జరిగాయి. అతనైతే ఒక సూసైడ్ లెటర్ రాసుకుని అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నేను ఎంతో కష్టపడి నా భార్యను చదివించాను, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె తను వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది, తర్వాత నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అన్యాయం చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఆ కేసు విషయంలో ఏం జరిగిందంటే మరణం, నష్టపరిహారం అవి కావాలంటూ కూడా కోర్టులో కేసులు వేసి అతన్ని హింసించి అన్ని రకాలుగా, అతనితో పాటు అతని ఫ్యామిలీని కూడా అత్తమామల వేధింపులు, వరకట్నపు వేధింపులు, అన్ని రకాలుగా కేసులు పెట్టి హింసించి అతన్ని కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ విషయాలన్నీ కూడా అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఆమె కోసం ఏదైతే అతను డబ్బులు కూడబెట్టి ఆమెను చదివించాడో పక్కా ప్రూఫ్స్తో అన్నీ బయట పెట్టి చివరికి ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుని అతను చనిపోయాడు. చూడండి రాను మహిళలు ఎంత అంటే నేను చెప్పలేను కానీ చాలా దారుణంగా తయారవుతున్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కదా మహిళా సంఘాలు బయటికి రావాలి, కానీ ఎక్కడ కూడా వచ్చి ఫైట్ చేసిన పరిస్థితి అయితే కనిపించట్లా. నేను ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే రీసెంట్గా ప్రియుడు కోసం భర్తని మంచానికి కట్టేసి ఒక మహిళ తగలబెట్టేసింది. ఇక రీసెంట్గా భర్త తల్లిని, వారి కుటుంబ సభ్యుల్ని చంపేసి ఒక కారులో వాళ్ళందరినీ కూడా పెట్టి, అంటే ఒక యాక్సిడెంట్లుగా చనిపోయారని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం ఇంకొక మహిళ చేసింది. ఇక చాలా ఉన్నాయి. ఊపిరాడకుండా చంపేసి పాముని తీసుకొచ్చి దాంతో కాట్లేపిచ్చి ఒళ్ళంతా విషం పాకేసి చచ్చిపోయినట్టుగా చిత్రీకరించడానికి అదొక ప్రయత్నం. అలాగే కొన్ని సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్ అటువంటివన్నీ కూడా చూసి అసలు ఎటువంటి ఆధారాలు దొరక్కపోతే మనకి ఏమీ కాదు అని చెప్పి ప్లాస్టిక్ డ్రమ్ముల లాంటి వాటిల్లో చంపేసి ఆ శవాన్ని అందులో వేసి పైన సిమెంట్ వేసి పూడ్చేయటం, లేదంటే చంపేసి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి బూడిదేంత వరకు కాల్చేయడం, లేదంటే
ఎవరికి తెలియని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఒక నది లేదంటే ఒక సముద్రం అక్కడ పడేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా మహిళలు చేసినవే. కానీ ఇతనికి ఎక్కడో కొంచెం అదృష్టం ఉందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె రాక్షసత్వంగా ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నయ్యం అన్నంలో విషం పట్ల. ఎంత దారుణం ఇది. 1.5 ఎకరం అమ్మేసుకున్నాడు. దాని విలువ సుమారుగా 50 లక్షల పైన ఉంటుందంట. ట్రైనింగ్ టైంలో సుఫేల్ జిల్లాకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈమె కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అసలు వీళ్ళ ప్రేమ వ్యవహారం మొదలైంది అక్కడే. ఇక్కడ అతని పేరు చెప్పలేదు, ప్రియుడి పేరు చెప్పలేదు. నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. లేదంటే అతని పేరు కూడా చెప్పాను. సో అంటే ట్రైనింగ్ టైంలో అంటే సుమారుగా భర్తకి తెలియకుండా ఒక 3 సంవత్సరాల విషయాన్ని దాచిపెట్టింది. 3 సంవత్సరాల నుంచి భర్తని మోసం చేసింది, డబ్బులు తీసుకుంటూ భర్తని మోసం చేసింది. సో ఇలాంటి మహిళల్ని ఏం చేయాలంటారు? ముఖ్యంగా మహిళలు మీరే కామెంట్స్ చేయండి. ఏం చేయాలంటారు? ఇలాంటి మహిళలకి ఎటువంటి శిక్షలు వేస్తే కరెక్ట్ అంటారు? ఇలా కష్టపడి చదివించి వాళ్ళ ఏదైతే అనుకున్నారో ఆ కోరికలు నెరవేరుస్తుంటే వారిపైన తిరిగి కేసులు పెట్టడం, వరకట్నపు వేధింపులు కేసులు పెట్టడం, అత్తమామ వేధింపులు కేసు పెట్టడం, లేదంటే ఇంకా చాలా ఎలిగేషన్స్ చేసి అన్ని రకాలుగా హింసించి కేసులు పెట్టడం, గృహహింస అవి ఇవి అని చెప్పి అలాంటి వారిని ఏం చేయాలంటారు? వారికి మరి ఎటువంటి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాలంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి.